ఇది ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్. సో, థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయింది గదా! మా తమ్ముడు యూకే వెళ్తున్నాడు. సో, తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మేమందరం వచ్చాము. ఈ వీడియో పార్ట్ 1 అని చెప్పొచ్చు. సో, పార్ట్ 2 నెక్స్ట్ వీడియో అనమాట. అందుకని మార్నింగ్ నుంచి మా అక్క వాళ్ళ ఇంట్లో టైమ్ స్పెండ్ చేసి, ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ధిల్ ఐడియాస్. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. సో, అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇవాళ మేము ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అసలు నేను ఎన్ని వీడియోస్ ఉన్నావని పక్కన పెట్టి ఇది షూట్ చేయగానే ఫస్ట్ అయితే నేను ఇది అప్లోడ్ చేసేయాలి అనుకున్నా. కాకపోతే ఆ రోజంతా కొద్దిసేపు చాలా ఎమోషనల్గా గడిచింది. సో, అది ఎన్నిసార్లు ఓపెన్ చేసి ఎడిట్ చేయాలన్నా ఇంకా ఆ ఎఫెక్ట్ పోలేదనమాట. సో, నేను మైండ్లో ఆ ఎఫెక్ట్ మొత్తం పోయి నేను స్ట్రాంగ్గా మాట్లాడగలిగినప్పుడే నేను ఈ వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటే ఫైనల్లీ ఇన్ని రోజులు పట్టింది. ఇప్పటికి కూడా నేను స్ట్రాంగ్గా ఈ వీడియోని ఎడిట్ చేస్తానైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అది మనసులో ఉంటుంది కదా, ఇప్పుడు మా తమ్ముడు, మా పెద్ద తమ్ముడు అని చెప్పేసి. సో, అందుకని లేదు, ఫైనల్గా నేను స్ట్రాంగ్గా మాట్లాడగలిగినప్పుడే ఈ వీడియో అప్లోడ్ చేయాలనుకున్నా. సో, ఫైనల్లీ ఆ డే అయితే వచ్చేసింది. హ్యాపీగా మేమందరం వెళ్తున్నాము. చాలా హ్యాపీ. ఇదొక సక్సెస్ఫుల్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడో ఉంటుంది తమ్ముడు కదా, సక్సెస్గానే వెళ్తాడు. కానీ అదొక భయము. ఎందుకంటే మా ఫస్ట్ తమ్ముడు తర్వాత చాలా కష్టపడ్డాడు. ఫైనలీ సక్సెస్ఫుల్గా యూకేకి వెళ్తున్నాడు. ఎక్కడో టెన్షన్ ఉంటుంది, కానీ ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అనిపించిన తర్వాతే ఇంత స్ట్రాంగ్గా మాట్లాడగలము. సో, ఎవ్రీథింగ్ ఫైన్ అని అనిపించిన తర్వాత హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ పెద్దమ్మకి ముద్దులు పెడుతుంది. ఎందుకంటే మాకు ఇప్పుడు మా తమ్ముడు ఎలా అయితే యూకే వెళ్తున్నాడో మాతో ఉండడు. మా ప్రోజు కూడా అంతే, ఎప్పుడో ఒకసారి పండగకి అలా వస్తుంది. సో, ఇంచుమించు అదే. కాకపోతే ఇది మళ్ళీ రేపు సమ్మర్లో వస్తుంది. మా తమ్ముడు మళ్ళీ చెప్పలేము, వాడి కాలేజ్ అయిపోయాకే రావచ్చు, లేదంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చాకే రావచ్చు. ఎంత పెద్దోడు అయిపోయినా మా తమ్ముడు ఇంకా మాకు తమ్ముడే కదా. సో, మాకు చిన్నోడు. సో, ఫస్ట్ టైం ఇట్లా దూరం వెళ్ళి చదువుకోవడం, అందులో వీడే ఫస్ట్ టైం అనమాట. ఒక పక్క పిచ్చి ఎగ్జైట్మెంట్ ఉంది, కానీ ఒక పక్క అంతే టెన్షన్ ఉంటుంది, అంతే భయం ఉంటుంది. సో, చాలా విషయాలు వాడు స్ట్రాంగ్ ఉన్న మా బాబాయ్ని, మా పిన్నిని, మా తమ్ముళ్ళు, మా నాన్నమ్మ, తాతయ్య ఇట్లా ఎన్ని యాంగిల్స్తో చూసుకున్నా ఒక రకంగా తెలియకుండానే సెంటిమెంట్గా అయిపోతాం, అవ్వకూడదు అనుకుంటూనే. కానీ ఇవన్నిట్లో మా పిన్నిని శబాష్ అని అనొచ్చు. ఎందుకంటే మా పిన్ని ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అనేది ఈ వీడియోలోనే నాకు అర్థమైంది. ఆ రోజే నాకు తెలిసింది నిజంగా ఒక మదర్ అంత స్ట్రాంగ్గా ఉండాలి. సో, ప్రోచుని హాస్టల్కి వేసినప్పుడు అందరూ అడిగేవాళ్ళు, ఎలా ఉంటున్నావు ఎలా ఉంటున్నావు అని. నాకేమనిపించట్లేదు అని చెప్తూనే ఉన్నా. కానీ ఇప్పుడే చెప్తున్నా నేను ఎంత ఫీల్ అయ్యానో. స్టిల్ అసలు కదా, అది దగ్గరలోనే ఉంటుంది. కానీ ఆ ఏజ్కి అది చిన్నపిల్ల కాబట్టి అసలు నేను ఆ రోజు తను వదిలేసి వచ్చిన తర్వాత కానీ అసలు ఎంత ఫీల్ అయ్యానో. గుండె దాడ, ఒక రకంగా జ్వరం రావడము, నాకు ఎన్నో జరిగినాయి. సో, అవన్నీ ఇప్పుడు మా పిన్నిలో చూసుకుంటా. నాకు నచ్చినప్పుడు నేను కనీసం 15 డేస్కి ఒకసారైనా వెళ్తూ ఉంటా. కానీ మా పిన్నికి ఆ ఛాన్స్ లేదు కదా. ఇక్కడ మా తాతయ్యకి హాయ్ చెప్పమంటున్నా. ఆల్మోస్ట్ 95 అయిపోయింది కదా. సో, చెప్పిన మాటలు అంత కరెక్ట్గా రెస్పాండ్ అవుతాడు. కాకపోతే ఇప్పుడు ఇంటి నిండా జనాలు ఉండేసరికి కొంచెం కాడవడం జరుగుతుంది. సో, మా తాతయ్యని హాయ్ చెప్పు తాతయ్య, హాయ్ చెప్పు తాతయ్య అంటున్నా. ఎందుకంటే మా తాతయ్యని చాలామంది చూసి లైక్ చేసి తనని విష్ చేయడం అదంతా ఒక షార్ట్ వీడియోలో జరిగింది కాబట్టి, సో, వాళ్ళందరూ చూస్తారేమో అని చెప్పేసి తాతయ్య హాయ్ చెప్పు అన్న. మా నాన్నమ్మ ఏ చిన్నది ఉన్నా మా అందరికీ షేర్ చేసుకోవాలని ఉంటుంది. అందరికీ తన చేతితో తినిపించాలని అది చేస్తూ ఉంటుంది. మా అత్తయ్య బూరెలు తెచ్చింది, అవన్నీ మాకు తినిపిస్తుంది. మా మావయ్య మా పిన్ని వాళ్ళ అన్నయ్య. సో, నా వెయిట్ చూసి తట్టుకోగలవా మావయ్య అని చెప్పి బెదిరించి నిలబడ్డా. నేను అన్నీ తట్టుకోగలుగుతాను, నువ్వు రా నీ వెయిట్ చూద్దామని చెప్పి. ఆల్మోస్ట్ నా వెయిట్ చూసి నాకైతే దడబుట్టింది. ఎవరు అంత డేర్గా వెయిట్ చూసుకోలేదు. ఎందుకు మన వెయిట్ మనం చూసుకోవడంలో తప్పే ఉంది. సో, అట్లా ఫైనలీ ఇంకా అందరం వెయిట్ చూసుకున్న తర్వాత పిన్నుల్ని ఎత్తుకోవాలని చెప్పేసి ఇంకా ఫుల్ కామెడీ, ఎత్తుకొని తిప్పాలంట. అందుకని నేను మా చిన్నమ్మని చూస్ చేసుకున్నా. ఎందుకంటే నా హెవీ వెయిట్కి మా పిన్ని చాలా లైట్ వెయిట్, ఈజీగా ఎత్తొచ్చు కాబట్టి. సో, అట్లా పంచుకుంటున్నాం అనమాట. ఒకరొకరు ఏ పిన్నిని ఎలా అని చెప్పి. ఒక రకంగా మా ఫ్యామిలీ చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. మా మమ్మీ వాళ్ళు ముగ్గురు ఎంత కలిసి ఉంటారంటే, మా మమ్మీ ఆ ఇంట్లో ఉండకపోవచ్చు, కానీ ఏ చిన్న ఫంక్షన్ అయినా, ఏ చిన్న హ్యాపీనెస్, సాడ్నెస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. చాలా కలిసి ఉంటారు, చాలా కలిసిమెలిసి చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా సిస్టర్స్ అంటే ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. వాళ్ళలో మిస్అండర్స్టాండ్స్ రావు అని కాదు, అవన్నీ చూసి చూడనట్టు వదిలేసుకుంటూ వెళ్తారు. చాలా యూనిటీగా ఉంటారు. మేము మా అమ్మతో కంటే మా పిన్ని వాళ్ళతోనే ఎక్కువ షేర్ చేసుకుంటాం, ఎక్కువ మాట్లాడడము.
అన్నీ ప్రతి ఒక్కటి అసలు ఎంత అనిపిస్తుంది అంటే నిజంగా ఒక రకంగా మాకు ఇంతమంది ఉన్నారు పిల్లర్స్ లాగా మమ్మల్ని సేవ్ చేయడానికి అనిపిస్తుంది. అంత ధైర్యం వచ్చేస్తుంది మా ఫ్యామిలీ ఈ ఇంట్లోకి వస్తే మాత్రం. మేము చాలా చిన్న పిల్లలం, ఎందుకంటే మా అమ్మ నాన్నలు పిన్ని బాబాయిలతో పాటు మా నాన్నమ్మ మా తాతయ్య స్టిల్ అనమాట. మేము ఇంకా ఒకరి మీద ఒకరం కంప్లైంట్స్ చేస్తాము మా నాన్నమ్మకి మా తాతయ్యకి. సో వాళ్ళు మమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడము. సో మా పిల్లలకు కూడా మామయ్యలు పిన్ని అన్నీ అనమాట. అన్నీ హైదరాబాద్ వస్తే ఫుల్ఫిల్ అనమాట. ఇక్కడ చూసారా వెయిట్ గురించే స్టిల్ ఇంకా డిస్కషన్. మా లడ్డు అసలు చెప్తున్నాడు, వాడు వెయిట్ చెప్పాడంట. నేనేమో మిషన్లో నిలబడి వీడియోలు కూడా చేస్తుంటే వాడు నిలబడడానికి అది చేస్తున్నాడు. మా పిన్ని వాడు కరెక్ట్ వెయిట్ చెప్తుంది, మా లడ్డు ఒక 2 kgs తక్కువ చెప్పుకుంటున్నాడు. సో చాలాసేపు చాలా కామెడీ. అవన్నీ ఎన్ని జరిగినా కాసేపే. తర్వాత ఇంకా మా తమ్ముడు వెళ్ళిపోయే టైం వచ్చింది. వాడికి ఫ్లైట్ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30కి ఉంది, కానీ మేము ఇక్కడ 12:30కి బయలుదేరాలి అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు రావడము, అందరితో మాట్లాడుకోవడము, కాల్ చేసి వెళ్తున్నా అని చెప్పడము, మా పెద్దోడు అదే బిజీగా జరుగుతుంది. మేము ఇక్కడ ఇంకా కానీ మా ఫ్యామిలీ మేము కూడా ఎప్పుడో ఒకప్పుడు వెళ్తుంటాం కాబట్టి ఇంకా అందరితో మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఇక్కడ ఇంకా మా బావ కంప్లీట్ మా ఫ్యామిలీ మొత్తం ఉంది. ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, మావయ్య వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇల్లంతా ఫుల్ సందడి. ఒక ఫెస్టివల్ అనమాట. మా ఇంట్లో జరుగుతున్న గ్రాండ్ ఫెస్టివల్. సో ఇక్కడ మా అమ్మ మా చిన్నతమ్మ ఇద్దరు కూడా వచ్చేస్తున్నారు. ఇంకా అట్లా టైం దగ్గర పడుతున్న కొద్దీ అందరు వస్తున్నారు. ఇంట్లో అంతా సందడి. కానీ మా తమ్ముడైతే హ్యాపీగా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాల్సిన టైం అయితే దగ్గర పడుతుంది అని తలుచుకుంటే టెన్షన్. మా వాడు అందరినీ మంచిగా వెల్కమ్ చేస్తున్నాడు. సో ఇంటికి పెద్దోడు, ఎంతైనా వాడికి కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది. సో చాలా అందరి ముందు చెప్పుకోలేని కొన్ని నా పర్సనల్గా అసలు వాడి బాండింగ్ అనిపిస్తుంది ఇలాంటి టైంలో. ఒక ఓన్ బ్రదర్ ఉండింటే ఇలాగే ఉంటుండేనేమో అని చెప్పి. సో ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే. ఇంకా మా అత్తమ్మ నాది కూడా చాలా స్పెషల్ బాండింగ్. ఇక్కడ మా నాన్నని చూస్తే అసలు ఎంత స్పెషల్ అనిపిస్తుంది అంటే నాకు అంత స్పెషల్ అనిపిస్తుంది. అది చెప్తున్నా వినడానికి కూడా అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుందో ఉండదో కానీ మా నాన్న మేమిద్దరమే ఆడపిల్లలము, అయినా కూడా ఆడపిల్లల్ని సపోర్ట్ చేస్తాడు. పెద్ద మనవరాలు చిన్న మనవరాలు, ఆస్తి ఏమీ లేదు కానీ ఇంత పెద్ద ఆస్తి ఉంది మా నాన్నకి. నాకు అనిపిస్తుంది వరల్డ్లో రిచ్ పర్సన్ మా నాన్న అని చెప్పేసి. ఎందుకంటే ఎప్పుడు డబ్బులే మనల్ని సర్వ్ చేయవు, మనల్ని కాపాడవు, మనల్ని గట్టుకు తీసుకురాలేవు. ఇలాంటి ప్రేమలు అభిమానాలు ఇవి మాత్రం ఆల్మోస్ట్ తీసుకొచ్చేయగలవు అని అనిపిస్తుంది. సో చాలా ప్రౌడ్ అనిపిస్తుంది ఇలాంటి మూమెంట్లో. అనిపిస్తుంది మా నాన్నకు ఒక అబ్బాయి ఉంటే బాగుండేదేమో అని. కానీ మా నాన్న అబ్బాయి ఉంటే అస్సలు వాడిని దేకకపోతుండే. ఎందుకంటే మాకు 2 కొడుకులు ఉన్నారు కానీ మా నాన్న అస్సలు వాళ్ళని పట్టించుకోడు. అట్లీస్ట్ మా వర్దిలు ఇక్కడ రాలేదు. మన ప్రోచ్ ఉంది కాబట్టి వర్దిలు గుర్తుకు రాలేదు, హనీ ఉంది కాబట్టి టిల్లు ఎక్కడున్నాడో వెతికే పని రాలేదనమాట. అంత అదనమాట మా నాన్న. సో నిజంగా నువ్వు గ్రేట్ నాన్న. సో ఇక్కడ మా శశి వెళ్ళిపోతున్నాడు. ఆల్రెడీ మా చెల్లి రెస్టారెంట్కి తీసుకెళ్ళి ట్రీట్ ఇచ్చింది. మా నాన్న ఒకటే మాట్లాడాడు, శశి లాస్ట్ కంపెనీ ఇవ్వు మాకని. ఆ గిన్నె వాడు చిన్నప్పటి నుంచి ఆ గిన్నెలోనే అన్నం తింటున్నాడు, వాడు ఫేవరెట్ గిన్నె. సో అందులో వాడు హ్యాపీగా వాళ్ళ నాన్న వాళ్ళు చెప్పే మంచి మాటలన్నీ వినుకుంటూ వాడైతే తినేస్తున్నాడు. ఫైనలీ అసలు ఇంకా టైం దగ్గర పడిపోయింది. నేను వీడికి అస్సలు వీడియో తీయడం వీడియోస్లో కనపడడం అంటే ఎందుకో అస్సలు నచ్చదు, కానీ ఈ వీడియోస్లో వీడు సపోర్ట్ చేస్తున్నాడు. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే చాలా ఎమోషనల్ అయ్యే మూమెంట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వెళ్ళిపోయే ముందు అందరినీ సాటిస్ఫై చేయాలనుకున్నాడు వాడు, ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయాలనుకోలేదు. ఇది ఒక చాలా ఎమోషనల్ మూమెంట్ అనిపిస్తుంది. నాన్నమ్మ తాతయ్యతో వీడు టైం స్పెండ్ చేసేది. ఎందుకంటే వీడు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎలాంటి టైంలో వాడు వచ్చే వరకు మన ఇంట్లో పొజిషన్ ఎలా ఉంటుందో తెలీదు. సో ఇక్కడ మా చిన్నత్తమ్మ వాళ్ళ హస్బెండ్ అనమాట, మాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. మేము మామూలుగా ఆట పట్టించుకోము. మా నాన్న తర్వాత మాకు మళ్ళీ నాన్నలాగా అంత క్లోజ్ అనమాట. సో ఇక్కడ అక్కల ప్రేమ ఎలా చెప్పినా కూడా మనము అది చేయలేం కదా. సో అదొక సెంటిమెంట్. ఈ రూమ్లో ఇంకా వాడు నిలబడ్డాడు, అందరూ వాడికి ఇంకా మంచి మాటలు అవన్నీ చెప్తూ ఉన్నారు. ఫైనల్లీ తాతయ్య మాటలు గోల్డెన్ వర్డ్స్. ఎందుకంటే చెప్పలేము ఏ టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయో. ఆల్రెడీ మా ఇంట్లో ఒకసారి ఫేస్ చేస్తున్నాం కాబట్టి అందరూ చెప్తున్నారనమాట తాతయ్యని ఏదైనా చెప్పు, నీ మనవాడికి ఏదైనా చెప్పు అని. యాక్చువల్గా మా తాతయ్య ఏమనుకుంటున్నాడు అంటే వాడు అఫీషియల్గా నేను 4 years వరకు రాకుండా ఉండడానికి ట్రై చేస్తా అని
మా తాత ఏమనుకుంటున్నారంటే ఓన్లీ 4 మంత్స్ ఏమో అంటే ఆయన ఎట్లా కంపేర్ చేసుకుంటుండే అంటే ఒక 4 పెన్షన్లు వస్తే మళ్ళీ నా మనవడు నా దగ్గరకు వస్తాడని. సో అది కాదు, 4 సంవత్సరాల తర్వాత అంటే ఆ టైం పీరియడ్ ఎంత పెద్దది అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో అది వినుకుంటూ మా తాతయ్య కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నాడు. అందరికీ చాలా ఇంపార్టెంట్ అది అనిపించింది. ఎందుకంటే ఏమో చెప్పలేము, ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవ్వరు గెస్ చేయలేరు. హోప్‌ఫుల్లీ అంతా మంచే జరుగుతది. కానీ అనుకోని సందర్భాలు మనం అనుకోకుండా మనల్ని షాక్ చేయడానికి, సర్ప్రైజ్ చేయడానికి అవుతూనే ఉంటాయి కాబట్టి వాటిని మనం ముందే ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడే రేపటి నాడు మళ్ళీ మనం అరే! ఆ పర్సన్‌తో మనం ఆ టైం స్పెండ్ చేయలేదు కదా అని మనం ఫీల్ అవ్వకుండా ఉండడానికి, రేపు మా తమ్ముడు, మా తాతయ్య నాకు ఏదైనా చెప్పాలనుకుంటున్నాడేమో, నేను వినలేకపోయాను అని అలాంటి మూమెంట్ కూడా ఏది మిస్ కాకుండా మా బాబాయిలు, మా నాన్న, మా మామయ్యలు అందరూ ఉండి, మా అత్తయ్య వాళ్ళందరూ ఏం చెప్పాలనుకుంటున్నావు, నువ్వు రేపు సక్సెస్ అవుతే దాన్ని ఎటువైపు టర్న్ చేయాలి, ఎట్లా మనీ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చదువుకోవాలి, ఫైనల్‌గా ఆయన ఎట్లా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అన్ని విషయాలు మా తాతయ్యతో చెప్పిస్తున్నారు. ఎందుకంటే మా తాతయ్యవి చెప్పినవి అన్నీ చేయలేకపోయినా అట్లీస్ట్ అందులో ఒక్కటి చేసినా మా తాతయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా, అట్లా అనమాట. ఆల్మోస్ట్ 12:30కి మేము ఎయిర్పోర్ట్‌లో ఉండాలి అనుకున్నాము. కానీ 12 ఇక్కడే అవుతుంది. మా తమ్ముడికి టైం చూస్తున్నాడు, టెన్షన్ అవుతున్నాడు. యాక్చువల్‌గా 11:30కి ఇంట్లోంచి బయలుదేరాలి అని. సో ఇక్కడ ఎవరి ప్రేమని వాళ్ళు తెలియజేసుకుంటారు కదా. సో ఒకరు కేక్ తీసుకురావడము, సో అట్లా వాడికి కంగ్రాచులేట్ చేయడము, సో ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. టైం దగ్గరకు వస్తుంటే నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది. బాధ అనిపించాల్సిన అవసరం లేదు, వాడు సక్సెస్ వైపే వెళ్తున్నాడు కదా. కానీ దానికి వాడు పడ్డ కష్టం అవన్నీ మనము చూస్తూ ఉంటాం కదా. ఒక్క సిచ్యువేషన్ కాకపోతే ఇంకే సిచ్యువేషన్ చూసినప్పుడు అనిపిస్తుంది నిజంగా చాలా. ఎందుకంటే ఫైనల్ రిజల్ట్ సక్సెస్ అయినప్పుడు వాడు వెనకాల పడ్డ కష్టం అదంతా నార్మల్గా ఉండదు. అది ఎప్పుడు అంటే ఇంత కష్టం వెనకాల వీడు ఫైనల్లీ హ్యాపీ ఉన్నాడని అదొక ఎమోషనల్ మూమెంట్, కానీ హ్యాపీ సక్సెస్ఫుల్ మూమెంట్ అనమాట. సో మా తాతయ్య ఇక్కడ సక్సెస్ అయ్యాడు. ఇన్ని విజయాలు చూస్తున్నాడు, అన్నీ అర్థం చేసుకోగలుగుతున్నాడు. హ్యాపీగా మా తమ్ముని విష్ చేస్తున్నాడు, హ్యాపీగా బ్లెస్ చేసి మా తమ్ముడిని అయితే పంపించబోతున్నాడు. కాబట్టి మాకెక్కడో చిన్న బాధ. సో ఫస్ట్ టైం అమ్మని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేడు మా శశి. ఎందుకంటే వాడు ఒక్కరోజు ఈవెన్ మా దగ్గరికి వచ్చిన అమ్మ రా 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 అని ఇంకా చిన్న పిల్లలాగా పిలుస్తుంటాడు. సో అవన్నీ చూస్తుంటాం కాబట్టి అవన్నీ మాకు తెలుసు కాబట్టి అనిపిస్తుంది వీడు ఉండగలుగుతాడు, కానీ చెప్పలేకుండా ఏమైనా సఫర్ అవుతాడేమో అట్లా అని బాధలు. కానీ ఎవ్రీథింగ్ ఇప్పటికైతే ఫైన్ అనమాట. అసలు ఈ సెండ్ ఆఫ్ ఎంత గ్రాండ్గా ఉండిందంటే అసలు ఒకనొక టైంలో నేను వెళ్తూ మా బాబాయ్ని అడుగుతున్నా, బాబాయ్ నువ్వు శేఖర్తో నన్ను పంపించేటప్పుడు ఇంతమంది వచ్చారా మీరు అని చెప్పేసి. ఎందుకంటే అదొక గ్రాండ్ సక్సెస్ అనిపించింది, చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఒక రకంగా మా తమ్ముడు ఒక హీరో అనమాట. అంతే, ఇంకా హీరో మెటీరియల్ నాకు అనిపించింది. నాకు చాలా అంటే చాలా వాడు ఒక సెలబ్రిటీ లాగా, వాడి దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి మేము అందరం ఎగబడ్డాము. ఇదంతా నాకు చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్స్ అనిపించింది. సో ఇదంతా అందుకనే ఈ ఎగ్జైట్మెంట్ అంతా ఒకే వీడియోలో చూపించాలనుకోలేదు. పార్ట్ 2 సూపర్ 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 అనమాట. ఎంత హ్యాపీగా ఉందంటే అసలు అది చూసి నేనైతే ఇంకా అది నా మైండ్లో ఉండిపోయింది. సో అదొక ఇన్స్పిరేషన్. వాడు యూకే వెళ్ళడము ఎవరిని ఇన్స్పైర్ చేసిందో చేయలేదో, కానీ వాళ్ళ కోడల్ని మాత్రం చాలా ఇన్స్పైర్ చేసిండే. వాడైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. మా అప్రోచ్ కూడా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అవును మమ్మీ వన్ డే మనం కూడా ఇలా వెళ్ళాలి అని చెప్పేసి. సో అట్లా శశి నీ జర్నీ నీ కోడల్ని చాలా ఇన్స్పైర్ చేసిందిరా. సో అట్లా మా అత్తమ్మలు, మా మావయ్యలు అందరూ వాడిని విష్ చేసి వాడిని బ్లెస్ చేస్తున్నారు. సో మస్తు మంచిగా అనిపించి అందరికీ పెద్ద బాధ. ఎందుకంటే వాడు ఎవ్వరు డల్గా ఉన్నా, ఎవ్వరు సాడ్గా ఉన్నా వాడు అది ఏంటి అని తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. సో వాడు ఎక్కడున్నా కూడా రేపు ఫ్యూచర్లో మీరు ఎట్లాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు పిల్లల విషయంలో, సో ఇప్పుడు మీరు ఎలా సర్వే అవుతున్నారు అన్నీ వాడు తెలుసుకోవాలని ట్రై చేస్తాడు. సో అది ఒక మనిషి పైన వాడు ఆ కేరింగ్ అనేది చాలా చాలా బాగుంటుండే. వాడు ఎప్పుడైనా వచ్చినా కూడా మీరు ఎలా ఫ్యూచర్లో పిల్లలేంటి మీరేంటి ప్రతి ఒక్కటి, సో మా బాధ్యత వాడిపైన ఉంది అని వాడు బిలీవ్ చేస్తాడేమో మరి. ప్రతిదీ అలా అడగడము అదంతా బాగుంటుండే. సో మా లడ్డు వీడికి 2-3 మంత్స్ గ్యాప్ అనమాట. సో వాడు వెళ్ళినా వీడు ఉన్నాడు, ఎవరి స్పెషాలిటీ వాళ్ళది. లడ్డు అంటే వాడికి ఒక స్పెషల్ క్వాలిటీస్. అలాగే శశి, తర్వాత హర్ష, పింకీ. సో మా లైఫ్లో మేము సో ఫైనలీ మా అక్క, మా బావ, అసలు
వీడు లాస్ట్ బడికి వెళ్ళే టైం అంతా వాళ్ళిద్దరితోనే టైం స్పెండ్ చేశాడు. సో నేను అదే అంటున్నాను, నువ్వు నాతో టైం స్పెండ్ చేయలేదు, అట్లీస్ట్ వన్ డే నా దగ్గరికి వచ్చినా బాగుండని. 2 డేస్ నా దగ్గరికి వచ్చున్నాడు, కానీ వాడేదో వర్క్ టెన్షన్లో అట్లా ఇట్లా ఉండిపోయాడు. ఈ మూమెంట్ అసలు నేను ఎందుకో తెలియకుండా ఈరోజు చాలా ఎమోషనల్ అయిపోయినా. స్టిల్ ఇంకా నాకు అది ఎప్పుడు చూసుకున్నా కూడా ఎందుకో నాకు ఎమోషనల్గా అనిపిస్తుంది. వాడు హ్యాపీగానే ఉన్నాడు, వాడు స్ట్రాంగ్గానే ఉన్నాడు, కానీ ఎందుకో ఆ ఫీలింగ్ మమ్మల్ని అట్లా పడేసేది. ఏమో మరి, ఎప్పుడు ఎవరు వెళ్ళలేదు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడైనా అది స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత ఇంకా నెక్స్ట్ తమ్ముళ్ళు, నెక్స్ట్ చెల్లి ఎవరు వెళ్ళినా ఇంత ఉండకపోవచ్చు. ఎందుకంటే వీడు వెళ్ళడము, వీడి జర్నీ ఇదంతా మేము చూస్తున్నాం కాబట్టి ఓకే, వీడు సక్సెస్లో ఉన్నాడు కాబట్టి ప్రతిదీ కదా, ఏదైనా ఫస్ట్ ఎఫెక్ట్ చేసినంత మనని ఏది ఎఫెక్ట్ చేయదు. ఎందుకంటే అది మెంటల్గా మనని మోటివేట్ చేసేస్తుంది, మనని స్ట్రాంగ్ చేసేస్తుంది. దానికి ఆల్రెడీ మనం అలవాటు పడిపోయి ఉంటాము. సో మనం అవే ఆల్రెడీ ఒకసారి ట్రావెల్ చేసి ఉంటాం కాబట్టి నెక్స్ట్ ఎవరిది అది కాదు. ఇది మాకు ఫస్ట్, మా లైఫ్లో మా బ్లడ్ రిలేషన్, మా సర్కిల్లో వీడే ఫస్ట్ కాబట్టి ఆ రోజు అంత సెంటిమెంటల్గా సాగిపోయింది. చాలా చాలా అనిపించింది. మరి చూస్తున్నా కొద్ది ఒక రకంగా. ఆ రోజు బేసిక్గా వాడు తక్కువ మాట్లాడడం, ఎక్కువ వినడము, వాడు ఆ రోజు చేయడం కూడా ఇంకా మాకు అదే గోల్డెన్ వర్డ్స్ కదా అవి. సో వాడు మైండ్లో స్టోర్ చేసుకోవాలనుకొని చాలా చాలా అందరినీ సాటిస్ఫై చేసి హ్యాపీగా వాడు ఫ్లైట్ అయితే ఎక్కడానికి చేశాడు. నెక్స్ట్ వీడియో అయితే అసలు మా లైఫ్లో చాలా గ్రేట్ మూమెంట్. వాడిని హ్యాపీగా సెండ్ ఆఫ్ చేయడానికి ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నాము. అందరం వాడిని సక్సెస్గా హ్యాపీగా వెళ్ళడానికి మేము వాడిని హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇచ్చాము. చాలా అసలు ఒక పెద్ద గ్రాండ్ పార్టీ లాగా రోడ్డు మీద మొత్తం మా కార్సే ఉండే. అసలు ఎంత బాగా అనిపించిందంటే, ఒక విఐపి వెళ్తుంటే రోడ్స్ అన్నీ ఖాళీ చేసినట్టు, అంత మిడ్ నైట్ కావడంతో రోడ్స్ అన్నీ ఖాళీగా ఉండడము. అందులో మా తమ్ముడు కోసం మేము అన్ని కార్లు వేసుకొని వెళ్ళడము. ఆ వీడియో చాలా చాలా సూపర్ అనమాట. సో ప్లీజ్ ఆ వీడియోని స్కిప్ కాకుండా ఆ వీడియోని కూడా చూడండి. ఆ వీడియో చూడాలంటే ముందు ఈ వీడియో చూడాలి. ఇవన్నీ చూడాలంటే మీకు మన నోటిఫికేషన్ రావాలి. అది రావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సో అదనమాట, వీళ్ళు మా అమ్మలు, మా అత్తయ్యలు. ఇది మా జాయింట్ ఫ్యామిలీ హ్యాపీనెస్ అనమాట. ఏ ఫంక్షన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా అన్నీ ఇంట్లోనే, అన్నీ మా తాతయ్య కళ్ళ ముందే. అంతా మేము చిన్న పిల్లలుగా మేము అల్లరి చేస్తూ, ఆటలాడుతూ, పాటలు పాడుతూ మూమెంట్ అనమాట. ఇప్పుడు ఫైనల్లీ తాతయ్య బ్లెస్ చేయాలి. ఇది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మా తాతయ్య ఏది చెప్పినా కూడా అదన్నీ జరుగుతూ ఉంటాయి. మా తాతయ్య డే 1 మేము ఆలోచించుకుంటాం. మేము పెళ్లి చేసుకొని మేము మా అత్తగారి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మా తాతయ్య ఏవైతే వర్డ్స్ మాకు చెప్తా ఉన్నాడో స్టిల్ మా లైఫ్లో అవే జరుగుతూ ఉన్నాయన్నమాట. సో అందుకని మేము అవన్నీ, ఆ బ్లెస్సింగ్స్ అవన్నీ మేము బిలీవ్ చేస్తాము. ఇక్కడ మా అమ్మమ్మ తాతయ్య, మా నాన్నమ్మ తాతయ్య, మా పిన్ని బాబాయ్ వీళ్ళందరూ బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.